హాయ్ అండి. హలో అందరికీ. నేను మీ ఎస్ఎల్ డిజైన్ అండి. బాగున్నారు అందరూ? ఇవాళ బ్లౌజ్ వచ్చేసి మనం సభ్యసాచి బ్లౌజ్ కటింగ్ చేసుకుందాము. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ ఎలా తీసుకోవాలి, ఫుల్ షోల్డర్ని మనం షోల్డర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత రెడీ షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది మనం ఇవాళ చూద్దాము. రెడీ షోల్డర్ని తీయాలంటే ఏం చేయాలి, ఎంత తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలని చూడాలి. ముందైతే బాడీ మెజర్మెంట్స్ చూసుకుందాము. బాడీ మెజర్మెంట్స్ అప్పర్ చెస్ట్ వచ్చి 35, లోయర్ చెస్ట్ వచ్చి 37, వెస్ట్ వచ్చి 32, ఓకే. అండ్ ఆర్మ్ రౌండ్ వచ్చి 8 ఇంచెస్, ఎపెక్స్ పాయింట్ వచ్చి 10.25, ఓకే. దీని డౌన్ వచ్చి మనము 2.5 వరకు తీసుకోవచ్చు. ఈ సైజు వాళ్ళకి 2.5, 2.3, 2.2 అలా వస్తుంది. అది తీసుకోవచ్చు అనమాట. మనం ఏ రకంగా తీసుకోవాలో అది కూడా చెప్తాను నేను మీకు, ఓకే. ఇప్పుడు దీన్ని ఏ రకంగా మనము ఫుల్ షోల్డర్ తీసుకోవాలని చూడాలి. ఇప్పుడు మనది ఫుల్ షోల్డర్ వచ్చి మనం ఎలా తీసుకోవాలంటే సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు 35 ఇంచెస్ కదా నాది, మనది ఇప్పుడు బ్లౌజ్ వచ్చి 35 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేస్తే 5.8 వస్తుందన్నమాట, ఓకే. 5.8ని ప్లస్ 1.5 కలిపితే 7.3, ఓకే. దీనికి ప్లస్ 0.5 చేస్తే ఈజ్ ఈక్వల్ టు 7.8. అంటే ఇప్పుడు మనది రెడీ అంటే ఇది వచ్చి మనకి ఖర్చుతో సహా కలిపి, సరే ఇది మనకు వద్దు అనుకుంటే ఇప్పుడు మనకి ఇదంతా వద్దు, ఖర్చుతో సహా వద్దనుకుంటే ఇది తీసేయచ్చు మనం, ఓకే. 7.3ని తీసేయచ్చు ఇక్కడ వరకు, ఓకే. మీకు అర్థమైందా? ఇప్పుడు 35 డివైడెడ్ బై 6 చేస్తే 5.8, 5.8 ప్లస్ 1.5 కలిపితే 7.3 వచ్చింది మనకి షోల్డర్, ఓకే. ఇప్పుడు నార్మల్గా మనకు ఖర్చు లేకుండా షోల్డర్ అనమాట ఇది, ఓకే. ఖర్చు లేకుండా షోల్డర్ అనమాట ఇది. సరే మనకి ఖర్చుతో సహా కూడా కావాలి అనుకుంటే 0.5 కలుపుకుంటే 7.8 వచ్చిందనమాట. సో ఇది మనకు వచ్చి ఫుల్ షోల్డర్, అంటే ఖర్చుతో సహా కలిపిన ఫుల్ షోల్డర్, ఓకే. దీన్ని ఇప్పుడు 7.8ని మనము 7.8 మైనస్ 2.5 చేస్తే 5.3, ఓకే. 5.3 ఇది రెడీ షోల్డర్, ఓకే. ఇది వచ్చి రెడీ షోల్డర్. ఇప్పుడు మన షోల్డర్ ఎంత? 5.3. ఈ 5.3ని మన షోల్డర్కి ఎంత కన్వర్ట్ చేసుకోవాలి. అదే మనం హై నెక్స్, కాలర్ నెక్స్ అలాంటివి కుట్టినప్పుడు ఈ 7.8 మన షోల్డర్ గుర్తుపెట్టుకోవాలండి. ఇది వచ్చి 35 సైజు వాళ్ళకి, ఓకే. 7.8 ఈజ్ ద ఫుల్ షోల్డర్ అనమాట, ఓకే. ఇప్పుడు దీన్ని మనము నార్మల్ షోల్డర్లోకి కన్వర్ట్ చేయడానికి 7.8ని మైనస్ చేస్తే 2.5 మైనస్ చేస్తే 5.3, 5.3 వచ్చి ఫుల్ షోల్డర్, ఐ మీన్ రెడీ షోల్డర్ మంది, ఓకే. లేదు ఇదంతా కాదు 7.3 తీసుకుందాం అనుకుంటే, సపోజ్ 7.3 తీసుకుంటే మనం దీన్ని మైనస్ 2.5 కాకుండా 2 అయినా చేసుకోవచ్చు అప్పుడు, ఓకే. 2 చేస్తే 5.3. అర్థమవుతుందా? ఇప్పుడు 7.8 ఎందుకు కలిపానంటే ఖర్చుతో సహా కలిపాను. ఇది 7.2 చేసేస్తే ఇక్కడ 5 అట్లా వద్దు, ఇది వద్దు, ఇది అవసరం లేదు, దీంట్లోనే మైనస్ చేద్దామంటే 2.5 చేయకూడదు, 2 మాత్రమే చేసుకోవాలన్నమాట. 2 మాత్రమే చేసుకుంటే 5.3 వస్తుంది. ఇది ఎంతో కష్టపడాలండి, దీనికి ఊరికే రావు ఈ క్యాలిక్యులేషన్స్. మనము కుట్టంగా బ్లౌజెస్ అనేది మనకు వస్తాయి. ఎంతో కష్టపడాలి, ఎందుకంటే మనకి ఒకేసారి రమ్మంటే ఏవి రావు. ఇప్పుడు మనం ఎన్నో బ్లౌజులు కుట్టి ప్రయోగాలు చేసి ఆ విధంగా చూస్తేనే మనకి ఇన్ని బయటకు వస్తాయి అన్నమాట. సో మనము ఏ బ్లౌజ్ కుడితే, ఇప్పుడు సపోజ్ మనము ఒక 34 సైజ్ బ్లౌజ్ కుట్టామని దాన్ని షోల్డర్ ఎలా తీసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇట్లా ఈ రకంగా తీసుకోండి. అప్పర్ చెస్ట్ నుంచి డివైడెడ్ బై 6 చేస్తే 5.8, దానికి 1.5 కలిపితే 7.3, అంటే ఇంకా మనకి ఖర్చు కూడా కావాలనుకుంటే 0.5 కలిపితే 7.8. ఈ 7.8ని 2.5ని మైనస్ చేస్తే 5. ఇది మనది రెడీ షోల్డర్,
ఓకే, ఈ రెడీ షోల్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 8 ఉంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చి మనది 8. దీనికి మనం ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలి చెప్పండి. ఆర్మ్ రౌండ్ మనం తీసుకోవాల్సింది దీన్ని కూడా 35 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 5.8. దీనికి -0.5 ఈజ్ ఈక్వల్ టు 5.3. ఇది వచ్చి ఆర్మ్ రౌండ్ 5.3 ఆర్మ్ రౌండ్. ఓకే, ఇది వచ్చి మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసింది. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఎవరిదైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దీని ప్రకారంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ విధంగా మనకి షోల్డర్ వస్తుంది, ఆర్మ్ రౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము సభ్యసాచి బ్లౌజ్. ఇప్పుడు దీని ప్రకారంగా మనం కటింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ హెల్ షేప్ స్కేల్ తీసుకొని మనం లైన్ వేసేసుకుందాము. ఈ విధంగా లైన్ వేసుకుందాం. ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకుందాము. అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 అన్నమాట. ఓకే, 13.5ని మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 13.5 బ్లౌజ్ని 1 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 14.5. సో 14.5కి ఒక మార్క్ వేసేసుకోండి. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకున్న పేపర్ని ఇక్కడ పెట్టుకుందాము. అదేవిధంగా 14.5 ఇక్కడ కూడా వేసుకుందాం ఒక మార్కు. ఓకే, దీనికి ఒక లైన్ అనేది వేసేసుకుందాం. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మనము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ కస్టమర్ వచ్చినా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, వెస్ట్ తీసుకున్నప్పుడు మనము షోల్డర్ కూడా కంపల్సరీ తీసుకోవాలండి. షోల్డర్ కంపల్సరీ తీసుకుంటేనే మనకి ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనది మామూలుగా షోల్డర్ ఎంత? 7.8. ఓకే, 7.8. ఈ విధంగా మనం 7.8 పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో 2.5 మైనస్ చేస్తే మనకు వచ్చింది 5.3. ఓకే, 5.3. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మైనస్ చేసేసాం. ఇది 2.5 మైనస్ అయిపోయింది. ఇక్కడ వచ్చి 7.8. ఇక్కడ 2.5 మైనస్ చేసాం. గుర్తుపెట్టుకోండి. మైనస్ ప్లస్లు ఎక్కడ తీసుకున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, చేసుకొని పెట్టుకోవాలి పేపర్ మీద. ఓకే, ఇది వచ్చి 2.5 మైనస్ చేసుకున్నాం. ఇది వచ్చి 5.3. ఇది వచ్చి 5.3. ఓకే, ఇదిగోండి 5.3. మనం నెక్ విడ్త్ ఎంత తీసుకుందాము? 2.5 తీసుకుందాము. 2.5 తీసుకుందాము. ఓకేనా, 2.5. ఓకే, 2.5 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది కట్ చేస్తాం మనం. ఇది కట్ చేసినప్పుడు ఇది ఒక 1/2 ఇంచు. ఓకే, ఇది ఒక పావు ఇంచు, ఇది ఒక పావు ఇంచు. మిగిలింది ఎంత? 2.2 ఇంచెస్ మిగిలింది మనకి. సో ఈ వెడల్పు ఓకే, సరేనా? ఈ వెడల్పు మనకు ఓకే. లేదు మనకి ఇంకా వెడల్పు ఏమైనా అడుగుతున్నా, లేకపోతే వెడల్పు తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు. ఇక్కడ నెక్ దగ్గర పెంచవచ్చు. ఓకే, ఇలా కాకుండా ఇప్పుడు 2.5 ఎలా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అది కూడా నేను మీకు చెప్తాను. అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 5.3 తీసుకున్నాం కదా, ఇదే విధంగా ఇక్కడ కూడా 5.3 మనం షోల్డర్ డౌన్ తీసుకుందాం. ఓకే, షోల్డర్ డౌన్ తీసుకున్న తర్వాత 35 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత? మనది చెస్ట్ 5.3. ఇదే విధంగా ఇక్కడ కూడా 5.3 తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక మార్క్ అనేది వేసేసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత 35 డివైడెడ్ బై 4 చేస్తే 35
డివైడెడ్ బై 4 చేస్తే 8.7. ఓకే, ఇప్పుడు 37 డివైడెడ్ బై 4 చేస్తే 9.2. ఓకే, వెస్ట్ 32 డివైడెడ్ బై 4 చేస్తే 8. ఓకే, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి మనము, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అప్పర్ చెస్ట్ లైన్ 8.75కి ఒక మార్క్ వేసేసుకుందాం. ఓకే, ఇంకా అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.3కి ఒక మార్క్ వేసుకోవాలి. 5.3కి ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ కలిపేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 5.3 ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి మధ్యలోకైనా చేసుకోవచ్చు, లేదు అలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకున్నా చేసుకోవచ్చు మనము. ఈ విధంగా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 35 సైజు వాళ్ళకి 3/4 రావచ్చు. ఓకే, హాఫ్ రావచ్చు, 6 పాయింట్స్ రావచ్చు, లేదా 3/4 రావచ్చు, అంటే 1 తర్వాత ఒక లైన్ ఎక్స్ట్రా రావచ్చు, 2 రావచ్చు. ఇలా ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క నెంబర్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను 35 ఇంచ్ చెస్ట్ కాబట్టి నేను 3/4 అనేది పెట్టుకుంటున్నాను. ఓకే, 35 అప్పర్ చెస్ట్కి 3/4 ఇంచు చాలు, సరిపోతుంది. 35 కాకుండా 36, 37, 38 అలా వస్తుంది కదండి, ఒక్కొక్క లైన్ పెంచాలన్నమాట, అంతే. ఇక్కడ ఇది చెస్ట్ పెరుగుతుంది, ఇక్కడ ఒక లైను పెరుగుకుంటూ వస్తుంది. ఇప్పుడు 35కి ఒక లైన్, ఇప్పుడు 3/4 వచ్చింది, 34కి ఒక లైన్ తగ్గొచ్చు, 33కి ఒక లైన్ తగ్గొచ్చు. ఆ విధంగా అనేది మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చూసుకుంటూ ఉండండి. తర్వాత ఈ లైన్ నుంచి ఇక్కడికి ఇక్కడ జాయిన్ చేసుకోండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత నేను పెన్సిల్ తీసుకుంటున్నాను. పెన్సిల్ తీసుకొని పెన్సిల్తో మార్క్ వేస్తాను. ఇప్పుడు మనది ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, 8 ఇంచెస్ రావాలి. పెన్సిల్తో చిన్న రౌండ్ ఇచ్చేసేయండి చాలు. ఓకే, చిన్న రౌండ్ ఇచ్చి చూసుకోండి, ఇలా కర్వ్ ఇచ్చేసి ఇలా చిన్న రౌండ్ ఇలా చిన్న రౌండ్ ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇలా చూసుకోండి ఈ విధంగా చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్ వచ్చేసింది. చూసారా, కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్ మనకు వచ్చేసింది. అంటే ఇక్కడ మనం లైన్ ఎంత వేసుకున్నాం అనేది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలండి, ఏమీ లేదు. ఇదిగోండి చూడండి, ఈ విధంగా మనము చూసుకుంటే ఇక్కడ నుంచి 8 ఇంచెస్, ఎగ్జాక్ట్లీ 8 ఇంచెస్ వచ్చేసింది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనం ఇప్పుడు ఎక్కడ ఆర్మ్ రౌండ్ అనేది ఫినిష్ చేసాము. ఇంకా నెక్ రౌండ్ ఉంది, వెస్ట్ ఉంది. ఓకే, ఈ విధంగా మనము ఈ రకంగా ఫుల్ షోల్డరు, రెడీ షోల్డర్ తీసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు కొన్నిటికి 1 ఇంచ్ డౌన్ చేసి అది కూడా నేను చూపిస్తానండి కమ్మింగ్ వీడియోస్లో, నో ప్రాబ్లం. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెస్ట్కి వచ్చేద్దాం. వెస్ట్ వచ్చి 32 ఇంచెస్, దానికి డివైడెడ్ బై 4 చేస్తే 8 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. 8 ఇంచెస్ దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. అక్కడ నుంచి 1.5 ఇంచు ఖర్చుకు తీసుకుందాం. అంటే ఈ 1 ఇంచు ఫర్ డాట్ కోసం అనమాట, మనం ఇది డాట్ కోసం తీసుకున్నాం. ఓకే, 1 ఇంచు 8కి 1 ఇంచు డాట్, ఆ తర్వాత 1.5 ఇంచు ఖర్చు. అదేవిధంగా మనం ఇక్కడ కూడా ఖర్చు 1.5 ఇంచు తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ వేసేసుకుందాం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మార్క్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 9 కదా, ఇది 9 ఇంచెస్, దీనికి హాఫ్ ఎంత, 4.5 వస్తుంది. అంటే సగం చేస్తే దీనికి ఇలా సగం చేస్తే 1/2 ఇంచు, ఇది
ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చి మనం నెక్ని బట్టి తీసుకుందాము. నెక్ వచ్చి మనకి 9 ఇంచెస్ తీసుకుందాం. 9 తీసుకుంటే సరిపోతుంది, 9 ఇంచెస్. ఓకే, ఈ విధంగా 9 ఇంచెస్ తీసుకుందాం. 9 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుందాం. బాగుంటుంది, రౌండ్ చాలా బాగా వస్తుంది. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ విధంగా అనేది మార్క్ వేసేసుకుందాం నీట్గా. ఈ విధంగా మార్క్ వేసేసుకున్న తర్వాత అంటే ఇక్కడ మనము పెంచుకోవచ్చండి, ఎంత కావాలో అంత కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వచ్చి ఇదిగోండి, ఇది వచ్చి కుట్టు వస్తుంది. ఇది దాని ఖర్చు అనమాట. ఇది కుట్టు, దీని ఖర్చు. ఓకే, ఇప్పుడు ఇది 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 కుట్టు, ఇది ఖర్చు. అర్థమైందా? ఇది కుట్టు, ఇది ఖర్చు. ఓకే, సో 9 ఇంచెస్ మనం తీసుకున్నాము. అప్పుడు మనకి ఇక్కడ దాకా కుట్టు వస్తుంది అనమాట మనకి. ఓకే, ఈ ముందు 9 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ వరకు, అంటే ఇప్పుడు నడుము ఎంత మిగిలింది, ఇక్కడ నుంచి చూసుకుంటే 5 ఇంచెస్ ఉంది. ఇదే చాలామంది 4 అడుగుతారు, 3 అడుగుతారు, 2 కూడా అడుగుతారు. దాన్ని బట్టి ఇక్కడ కూడా మనకి మైనస్ అవుతుంది షోల్డర్ దగ్గర. అది కూడా నేను కమ్మింగ్ వీడియోస్లో చెప్తానండి, ఎక్కడ ఎలా షోల్డర్ మైనస్ చేయాలి, ఎంత మైనస్ చేయాలని కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈ విధంగా కనుక మనము ఇంత డీప్ నెక్స్కి చేసుకుంటే మాత్రం నెక్స్ట్ షోల్డర్ అనేది జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా అది నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చి నెక్ మనము వేసేసుకుందాం ఈ విధంగా. ఇది షేప్ స్కేల్ని మనం ఎప్పుడైనా చూడండి, ఒక చిన్న గ్యాప్, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి. ఇలా తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ పెడితే బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్లో మనం తీసుకొచ్చి వేస్తే మనకి నెక్ అనేది సూపర్గా చాలా నీట్గా వస్తుంది, బయటకు కూడా వెళ్ళదు. ఇదిగోండి, ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో, మీకు కనిపిస్తుందా? ఇదిగో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 9 ఇంచెస్ నెక్. ఓకే, ఇది 5.3, ఆర్మ్ రౌండ్ 8. ఓకే, ఇక్కడ 0.75 తీసుకున్నాం మనం. ఓకే, 30 ఇంచు తీసుకున్నాం ఈ లైన్ వచ్చి. ఓకే, ఈ లైన్ ఇది కాదు, ఇది 7.75 తీసుకున్నాము. ఓకే, 0.75 అంటే మనం చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కదా, సో దానికి 7 గీతలు తీసుకున్నాం. 30 ఇంచు 0.75 తీసుకున్నాం. ఓకే, అదే చెప్తున్నాను, ఇక్కడ 0.75 తీసుకున్నా. 36కి ఒక గీత పెరుగుతుంది, 37కి ఒక గీత పెరుగుతుంది. అదే కాకుండా 35గా 34కి ఒక గీత తగ్గుతుంది, 33కి ఒక గీత తగ్గుతుంది. ఓకే, ఇట్లా ఒక్కొక్క గీతలు తగ్గుతాయి, ఇక్కడ ఒక్కొక్క గీత పెరుగుతుంది. మనకి చెస్ట్ ఆర్మ్ పెరిగే కొద్దీ పెరుగుతూ వస్తాయి, ఇక్కడ చెస్ట్ ఆర్మ్ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ తగ్గుతూ వస్తాయి లైన్స్. ఇదే డిఫరెన్స్, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నెక్ ఎక్కడ దాకా వచ్చింది, అక్కడ వరకు నేను దీని డాట్ అనేది ఇస్తాను అనమాట. ఇది 4.5 ఉంది కదా, ఇక్కడికి 4.5 తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ ఉన్నాయి కదా, 5 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, సో ఇక్కడికి ఒక హాఫ్, ఇక్కడికి ఒక హాఫ్ తీసేసుకున్నాను. ఓకే, ఇదే విధంగా ఇక్కడ మార్క్ అనేది వేసేసుకున్న తర్వాత మనం గీత వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది. నేను ఫుల్ షోల్డర్ చెప్పాను, తర్వాత షోల్డర్ని రెడీ షోల్డర్ ఎలా చేసుకోవాలో చెప్పాను, ఆ తర్వాత రెడీ నెక్ ఎలా తీసుకోవాలో చెప్పాను, మీకు ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చెప్పాను, అదేవిధంగా వెస్ట్ చెప్పాను. ఓకే, ఇక్కడికి బ్యాక్ నెక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మెసేజ్ చేయొచ్చండి, మీకు ఎటువంటి డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తాను నేను.
ఎటువంటి క్యాలిక్యులేషన్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి.